చైతన్యమే తానని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడికి మాత్రమే కాశీ ప్రాప్తి. ఇప్పుడు చెప్పండి, 500 రూపాయలు టికెట్ కొనుక్కొని 5000 రూపాయల టికెట్ కొనుక్కొని కాశీ వెళ్ళి కాశీ అంతా తిరిగితే మీకు కాశీ ప్రాప్తిస్తుందా? కానీ అవధూత దగ్గర శరీరంలో ఏమైంది? ఈ సృష్టి చైతన్యం అంతా కూడా ఏ చైతన్యం ద్వారా సృష్టి అంతా నడుస్తున్నదో ఆ చైతన్యాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో, ఎవడో ఆ చైతన్యమే నేనని అనుకుంటున్నాడో వానికి మాత్రమే కాశీ ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనకి కాశీ ప్రాప్తించిందా? మనం ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నామా? నేనే ఈ సర్వం సృష్టిని చేస్తున్నాను, పోషిస్తున్నాను, లయం చేస్తున్నాను అన్నవాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా? కానీ అదే అవధూత అంటాడు, అడగండి, ఇదంతా నా సృష్టి లేవయ్యా, నేను కలగంటేనే ఇదంతా నడుస్తుంది అంటాడు. ఆ ధైర్యం, ఆ సాహసం ఒక అవధూతగా ఉంటుంది. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఒక వాక్యం ఉంది కదా, చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాసు గవాదిషు చైతన్యమేక బ్రహ్మాత సత్ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. అవధూత ఏం చెప్తున్నాడు? ఈ కన్ను చూస్తున్నదే నిజంగా ఈ కన్ను చూస్తుందా? మనం నిద్రపోయినప్పుడు కళ్ళు ఇలా తెచ్చామనుకోండి, కన్ను తెరుచుకుంటుంది కానీ లోపల చూపు ఉండదు. ఒక చచ్చిపోయిన గొర్రె పడుకున్నది, ఆ గొర్రె కన్ను తెరిచే చచ్చిపోయింది. ఆ కన్ను చూస్తుందా? మీరు ఎక్కడో ఫోన్లో మాట్లాడుతున్నారు, కూతురుతో మాట్లాడుతున్నారు, మొత్తం మనస్సంతా కూతురి మీద ఉంది, మన కంటి ముందు ఎవరెవరు ఇలా ఇలా తిరుగుతున్నారు. మీ కన్ను చూసిందా? కన్ను మరి ఎవరు చూస్తున్నారు? లోపల ఒక చైతన్యం ఉన్నది. ఈ చెవి లోపల ఇక్కడే కూర్చుంటారు, ప్రవచనం వినబడుతోంది. మనసు ఇంటి దగ్గర ఉండవచ్చు, బంధువుల దగ్గర ఉండవచ్చు, భార్య దగ్గర ఉండొచ్చు, భర్త దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అప్పుడు ఇది చెవిలోకి వెళ్తుందా? వెళ్ళదు. మరి ఎవరు లోపల ఉండి వింటున్నారు? చెవి వెనకాల ఒక జ్ఞాన చైతన్యం ఉన్నది, నాలుక వెనకాల ఒక జ్ఞాన చైతన్యం ఉన్నది, అలాగే మనస్సు వెనకాల ఒక చైతన్యం ఉన్నది. అది ఏ చైతన్యం అయితే ఉన్నదో అదే బ్రహ్మము. చతుర్ముఖేంద్ర దేవేషు అంటే బ్రహ్మగారుల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి, పిపీన కాల పర్యంతము చిన్న కీటకము వరకు కూడా ఆ జ్ఞానం ఉన్నది. ఏమిటని? ఈ తెలుసు, ఈ కన్ను ముక్కు అన్ని ఉన్నాయి కదా, అన్నిటికీ ఆఖరికి ఒక బండకు కూడా ఒక చైతన్యం ఉంటుంది. ఏమిటో తెలుసా? జడత్వం. అందుకే జడ ఆత్మికాయ నమః అంటారు అమ్మవారిని. ఆ జడ కూడా ఆమె, ఆ చైతన్యమే. అలా చైతన్యం ఎవరిలో ఉందంటే అందరిలోనే ఉంది, అది నాలోనూ కూడా ఉంది ఆ చైతన్యం. దానినే బ్రహ్మాత. అక్కడ ఏమన్నారు? అదే బ్రహ్మము. అదైతే నేను కూడా బ్రహ్మమే. ఏమన్నాను ఇప్పుడు? ఆ ప్రజ్ఞానం నాకు కూడా ఉంది, ఆ ప్రజ్ఞానమే నేను తప్ప ఈ జడమైన ఇంద్రియాలు నేను కాదు. ఎందుకంటే వినట్లే, ఇది చూడట్లే, ఇది తినట్లే, ఇది అనుభవించట్లే. దీని లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఒక సాక్షి చైతన్యం, ఇవన్నీ ఆ చైతన్యమే అనుభవిస్తూ ఆ ప్రజ్ఞానం ద్వారానే తెలుసుకుంటున్నాను. కాబట్టి అదే నేనే తెలుసుకుంటున్నా. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమై ఉన్నాను. అలా ఎవరు చెప్పగలరండి? చెప్పక్కర్లేదు, నిరూపణ చేసి మరీ చూపిస్తున్నాడు ఒక అవధూత. అందుకని ఆయన ఎందుకు కాశీగా ఉన్నది, మరి ప్రయాగ, మరి గయ, ఇవి ఉన్నాయి కదా. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గజేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. ఇక్కడ చేశాడండి శాసనం శంకరాచార్యులు. ఏమని చేశారమ్మా? మీరు బాగా గమనించండి. కాశీ క్షేత్రం శరీరం, ఈ శరీరం క్షేత్రము. క్షేత్రజ్ఞ విభాగ యోగం చూడండి ఎట్లా ఉంటుందో భగవద్గీతలో చదవండి. ఈ శరీరమే కాశీ క్షేత్రం అన్నాడు. ఈ శరీరంలో అన్ని ఉన్నాయి. భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధ గయ. భక్తి శ్రద్ధ రెండు సంగమిస్తే ఏమైంది? ఒక సంగమం అయ్యింది. నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజ గురు చరణ ధ్యాన యోగ, సత్యాన్ని బోధించేటువంటి, సత్యమును తెలుసుకునేటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ఎవరు ఉన్నాడో ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చరణములు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే నీ యొక్క అజ్ఞానజనితమైనటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, సమస్త సంపదలు
నీకు సత్యాన్ని బోధించేటువంటి, నువ్వు సత్యం అనేటువంటి నమ్మేటువంటి, నీ మనస్సు శాంతిని పొందేటువంటి గురువు యొక్క పాదముల మీద నిరంతరంగా నువ్వు పెడితే అది ప్రయాగ. ఇప్పుడు గంగా యమున కలిస్తేనే ప్రయాగ, గంగా యమున సరస్వతి చేస్తేనే ప్రయాగ. నీలో ఉన్న జ్ఞానం సరస్వతి అవలేదా? నీలో ఉన్నటువంటి జ్ఞానం ప్రవహిస్తే గంగ అవలేదా? నీ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో యమున అవలేదా? నీ తమస్సు ఎప్పుడైతే నశించిపోయిందో యమున గంగలో కలిసిపోయింది. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. నీలో ఉన్నటువంటి తమస్సు ఎప్పుడు గంగలో కలిసిపోయిందో అప్పుడు తమో గుణం వెళ్ళి సత్వగుణంలో కలిసిపోయింది. ఈ సత్వగుణము తమోగుణము జ్ఞానంలో ప్రవేశించి ఏకత్వాన్ని పొందిందో, త్రిపుటి మాయమైపోయిందో, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత. ధ్యానము ధ్యేయము ధ్యాత ముగ్గురు ఎప్పుడు ఒకటైపోయారో ధర్మాధర్మములన్నీ ఏకమైపోయినాయి. ధర్మ అధర్మ వివర్జిత రెండింటినీ విడిచిపెట్టేసింది. ఇప్పుడు చెప్పండి, కాశీ ఎక్కడ ఉంది? ఈ శరీరంలో ఉంది. ప్రయాగ ఎక్కడ ఉంది? ఈ శరీరంలో ఉంది. గయ ఎక్కడ ఉంది? ఈ శరీరంలో ఉంది. ఉందా లేదా? నీలో భక్తి ఉండాలి. భక్తి అంటే సమర్పణ భావం. భక్తి అంటే దండం పెట్టడమా? భక్తి అంటే కానుక ఇవ్వడమా? భక్తి అంటే భజన చేయడమా? అవన్నీ చిన్న చిన్న అంశాలు. ఒక తారాజమ పైకి వెళ్తుంటే క్రింద అనేక రవ్వలు వేస్తున్నాయి కదా. పైకి అది లక్ష్యానికి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ వచ్చే రవ్వల స్వరూపం చిన్న అల్పం. అది ఈ యొక్క క్రియలన్నీ, భజనలు అర్చనలు క్రియలు ఇవన్నీ నిన్ను ప్రేరేపిస్తున్నాయి, పైకి ఉత్థానం చేస్తున్నాయి. దాని ద్వారా నువ్వు ఆకాశానికి దూసుకెళ్తున్నావు. ఆకాశానికి దూసుకెళ్ళడం అంటే ఏంటి? ఆకర్షణ, భూమి ఆకర్షణ శక్తిని దాటే వరకు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ భూమి అంతా సంసారం అయితే ఈ భూమి ఆకర్షణ శక్తిని ఎప్పటి వరకు దాటేస్తావు? భవబంధాల మీద నీకు మోహం ఉన్నంత వరకు నిన్ను కిందకి పిలుస్తాయి. అది దాటితే ఆకాశంలోనే తిరుగుతాం. అక్కడ ఆకర్షణ శక్తి ఉండదు, అది ఆకాశ తత్వము. అందుకని ప్రయాగ దాన్ని ఎట్లా పట్టుకోవాలి? భక్తి ఉంది, మరి శ్రద్ధ కూడా కావాలి. సర్వసమర్పణ భావంతో నువ్వు భగవంతుని అవధూతని గురువుని చేరితే, స్వామి అన్ని విడిచిపెట్టేశా. అన్ని విడిచిపెట్టినామంటే నా పేరు మీద వస్తలేదని నీ పేరు మీద రాసేయడం అనుకుంటున్నారా? అది కూడా కాదు. దానికి పిచ్చిపోయినంట. దాని మీద మోహాన్ని, ఆసక్తిని విడిచిపెట్టాలి, ఫలాశక్తిని విడిచిపెట్టాలి. ఆ మోహాన్ని విడిచిపెట్టి వచ్చాను స్వామి, అయిపోయింది. మోహం పోవడమే వైరాగ్యం, మోహం పోవడమే సమర్పణ భావం. సరే, అప్పుడేం కావాలి? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా? శ్రద్ధ అంటే ఒక క్రమశిక్షణతో కూడుకుని ఉన్న శిష్యుడు గురువు యొక్క మాట మీద, గురువాక్యమునందు శ్రద్ధ కలిగి ఉండడమే శ్రద్ధ. అది కలిగి ఉన్నప్పుడు అది నమ్మి తీరుతాడు గురువు చెప్పిన దాన్ని. అప్పుడు వాడికి కాశిక ప్రాప్తిస్తుంది. అప్పుడు ఏముంటుందయ్యా అక్కడ అంటే, సాక్షి శివ, సాక్షిగా వాడు ఉంటాడు, శివుని వలె ఉంటాడు. తురీయ విశ్వేశోయం తురీయ. ఇప్పుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు ఎవడయ్యాడయ్యా? తురీయుడయ్యాడు. తురీయుడు ఎక్కడున్నాడయ్యా? నీలోనే ఉన్నాడయ్యా. జాగ్రత్తలో మెలకువలో ఉన్నావు, దాన్ని నువ్వు పట్టించుకోకుండా చూస్తున్నా సాక్షిగా. అది నడిచిపోతుంది గంగ వెళ్ళినట్లుగా. దాని తర్వాత స్వప్న ప్రపంచం నీకు వచ్చింది. నీ ఆలోచనల యొక్క స్వరూపం స్వప్నాన్ని ధరించి చూస్తున్నా. అప్పుడు కూడా నువ్వు సాక్షిగా ఉన్నావు. ఇక సుషుప్తి యందు నిద్రపోతున్నప్పుడు కూడా సాక్షిగానే ఉన్నావు. ఈ మూడు నా యొక్క అనుభవాలే తప్ప నేను కాదు. ఏమిటండి? ఈ జాగ్రత్త నేను కాదు, ఈ స్వప్నం నేను కాదు, ఈ సుషుప్తి నేను కాదు. మరి ఎవడయ్యా? ఈ మూడు అవస్థలకి కేవలం సాక్షిగా మిగిలి ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపుడు నేననేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందామో వాడు తురీయుడయ్యాడు. అది 4వ అవస్థ. ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారముల తర్వాత అర్ధమాత్ర బిందు మాత్ర ఏదైతే ఉన్నదో అది తురీయాతీతము. అప్పుడు ఎవరయ్యారయ్యా? వాడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు అనగానే విశ్వాంతరిని నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నాడు కాబట్టి, విశ్వాన్ని శాసిస్తున్నాడు కాబట్టి ఆయన విశ్వేశ్వరుడు అన్నాడు. ఈ ముందు చెప్పబడిన లక్షణములన్నీ ఎవరు ఎంత ఆపాదింపబడి అనుభవానికి తెలుస్తూ ఉన్నాయో అతడు అవధూతగా ఉన్నప్పుడు ఆయన విశ్వేశ్వరుడు అయ్యాడు. కాబట్టి ఈ విశ్వాన్ని రక్షించి పోషించి నిలబెట్టి పడగొట్టగలిగిన శక్తి కలిగి ఉన్నవాడు ఒక అవధూత మాత్రమే. ఆయన యందు మాత్రమే మీరు కాశీని దర్శించగలుగుతారు. కాశీకి పోవలసిన పని లేదు. అక్కడ
కూర్చుని అవధూతని విశ్వేశ్వరుడిగా తలంచండి, అక్కడే నీకు కాశీ ప్రాప్తిస్తుంది. అక్కడ ఏమున్నదో ఇక్కడ కూడా అదే ఉన్నదన్న అనుభవాన్ని మీరు పొందినప్పుడు దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్య కిమస్తి అన్నాడు శంకరాచార్యులు. నా శరీరంలో అన్ని వెలిసి ఉండగా నేను ఇంక వేరే తీర్థానికి వెళ్ళి స్నానమాడాలా, వేరే చోటకు వచ్చి ఎవరిని నేను దర్శించాలి? నా స్వరూపమే అన్ని చోట్ల వెలుగొందుతున్న జ్ఞానం కలిగిన వాడు వేరే ఎవరిని దర్శించవలసిన పని లేదు, నే దర్శిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడుంది కాశీ? ఇక్కడ ఉంది.